Coding Tutor, your first IT job. Build your IT career, 9 months internship program. సో ఈ రోజు మనం మన రెబల్ స్టార్ ప్రభాస్ రాజ్ గారి సినిమా అయిన బాహుబలి ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది అనమాట. సో అది చూడడానికి అయితే వచ్చేస్తాం. ఈ థియేటర్ వచ్చేసి శ్రీరాములు థియేటర్ 70mm. వెనకాల ఫ్యాన్స్ గోల్ చూసారు కదా ఎలా ఉందో, మరి వాళ్ళ ఆడియన్స్ పల్స్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద మూవీ? బ్రో ఆల్రెడీ తెలిసిందే కదా బ్రో, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద మూవీ? వేరే ఉంటుంది, రికార్డులు తిరగేస్తుందా? సినిమా అయితే చుక్కలు ఉంటాయి లోపల. ఓకే, మరి పార్ట్ 1 చూసారా? ఆఫ్టర్ 10 years బాహుబలి రిలీజ్ అయినప్పుడు నేను 6th క్లాస్. ఇప్పుడు బీటెక్ అయిపోయి జాబ్ లోకి వచ్చిన. మస్తు ఉంటుంది అన్న లోపల, దుందామే లోపల. కన్ఫర్మ్ ఉంటది. ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ గారి ఒకటి బ్రో డైరెక్ట్ గా వీడియో కాల్ లో కూడా ఆడియన్స్ రియాక్షన్ చేస్తున్నారు, మనకి మామూలుగా ఉండదు. సో వీడియో కాల్ లో కూడా మనకి ఆడియన్స్ రియాక్షన్ చేస్తున్నారు. బ్రో సినిమా ఎలా ఉండబోతుంది? సూపర్. సో అదనమాట, ఇలా ఉంది ఫ్యాన్స్ పల్స్ అయితే. కాదు, ఇప్పుడు కొత్తగా మనకి కొన్ని సీన్స్ యాడ్ చేస్తారు అన్నారు కదా, మరి అది ఎలా ఉండబోతున్నాయి? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఆ సీన్ యాడ్ చేస్తే రాజమౌళి గురించి తెలిసిందే కదన్నా. లేదు ఆల్రెడీ మనకి రాజమౌళి గురించి తెలిసిందే కదా, కొట్టేస్తాడు అంతే. రీ రిలీజ్ మూవీ కూడా అతనే స్పెషల్ గా ఉంటే దగ్గర ఉండి చేయించుకున్నారు కదా. అవునవును. సో మీ ఎక్స్పెక్టేషన్స్ గట్రా ఎలా ఉన్నాయి మీకు? ఆయన అంత దగ్గర ఉండి చేయించాడు, ఆబ్వియస్ గా అన్ని గూస్ బంప్స్. ఇంకా మూవీ అంతా ఒక్క బ్లాక్ బస్టర్, ఇంకా బ్లాక్ బస్టర్ కాదు, ఇంకా అయిపోయింది సినిమా. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఇక్కడ, బ్లాక్ కలర్ టీ షర్ట్స్ వేసుకొని. చూసుకున్నాడు కోట్లు కన్ఫర్మ్. ఓకే ఓకే, సినిమా ఎలా ఉండబోతుంది? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, అదే ఎక్స్పెక్టేషన్ మొత్తం అన్ఎక్స్పెక్టెడ్. బ్రో మీ రివ్యూ ఏంటి? ప్రీమియర్లకే 2000 కోట్లు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా లోపల? బాగానే ఉండదు అనుకుంటున్నాను. బాగానే ఉంటుంది అనుకుంటున్నారు. అంటే మరి రాజమౌళి గారు అంత డెడికేషన్తో మళ్ళీ రీ రిలీజ్ కూడా ఎడిటింగ్ గట్రా చేసుకున్నారు కదా, సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఇంకా చూసిన తర్వాత చెప్తారా? ఓకే, ఇంటర్వెల్ అందరూ కూడా ఇంటర్వెల్ రివ్యూ చెప్తాం అంటున్నారు, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మన బాహుబలి ఎపిక్ మూవీ ఏదైతే ఉందో ఇంటర్వెల్ సీన్ అయితే జరిగింది, అండ్ జనాలు కూడా ఒక్కొక్కరు బయట వస్తున్నారు. సో ఇంటర్వెల్ వరకు సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాలు అయితే మనం వాళ్ళని అడిగి డైరెక్ట్గా కనుక్కుందాం. సో బ్రో మూవీ ఎలా అనిపించింది మీకు? చెప్పండి. ఇప్పుడు అన్నా నేను సినిమా చూసినప్పుడు 15 ఏళ్ళు అన్న, ఇప్పుడు 23 అన్న. ట్రైలర్ వేసిండు, యానిమేషన్ ట్రైలర్ వేసిండు బ్రహ్మానందం గారు, శివప్రభాసుడు అన్నారు కదా, అదే నా ట్రైలర్. బాలీవుడ్ అమ్మా ఒకడు, టాలీవుడ్ అమ్మా ఒకడు, ఇండియా అమ్మా ఒకడు. ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉందో, అండ్ ఇంకా వస్తున్నారు జనాలు బయటికి, వాళ్ళని కూడా అడిగి కనుక్కుందాం. బ్రో మూవీ ఎలా అనిపించింది? బాగుంది. బ్రో మూవీ ఎలా అనిపించింది సో ఫార్? బాగుంది. బ్రో ఇంటర్వెల్ వరకు మూవీ ఎలా అనిపించింది? మస్తు కేక అన్నా. మళ్ళీ రికార్డు రిలీజ్, రికార్డ్స్ రిలీజ్ లోనే. బ్రో మూవీ ఎలా అనిపించింది? ర్యామ్. సో అదనమాట ఆడియన్స్ రియాక్షన్. అండ్ ఇక్కడ ఇంకొంతమంది ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదా. బ్రో మూవీ ఎలా అనిపించింది? సూపర్ బ్రో. అంటే కటింగ్స్ యాడింగ్స్ ఏమైనా చేశారా మూవీలో? అంతే, కటింగ్స్ చేశారు బ్రో. సినిమా మాత్రం వస్తుంది బ్రో, ఇంటర్వెల్ సీన్ మాత్రం గుద్ద వాళ్ళకుంది. సినిమా మాత్రం మెంటల్ సినిమా సార్. మెంటల్ సినిమా బ్రో మీకు ఎలా అనిపించింది మూవీ? అదిరిపోయింది అన్న. ఎటర్నల్ వార్ ట్రైల్ చేశారు లాస్ట్ లో, యానిమేటెడ్ అదిరిపోయింది. చాలా యానిమేటెడ్ చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. బ్రో మూవీ అనిపించింది? బాగుందా?
అంటే ఏమైనా నచ్చే సీన్స్ ఏమైనా మార్చారు ఏమైనా? పాతదే కాకపోతే మళ్ళీ ప్రభాస్ సినిమా అంటే ఇక తెలుసు కదా, ఎడిటింగ్ థియేటర్ మొత్తం కళ నా ప్రభాస్ సినిమా అంటేనే. ఎడిటింగ్ అంతా పాతదే. ప్రభాస్ కోసం వచ్చినాం మేము. ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలైనా ప్రభాస్. జై రెబల్ స్టార్, జై మహేష్మతి. సో అదనమాట సూపర్ వరకు ఆడియన్స్ రియాక్షన్ అయితే. సినిమా చూసావా నువ్వు? చూసా. పడుకుంటావా? చూసావా లాస్ట్ వరకు? బాగుందా సినిమా? బాగుంది. మరి పాత సినిమా చూసావా అప్పుడు రిలీజ్ అయినప్పుడు? ఇప్పుడే వచ్చావా? ఇప్పుడే వచ్చావా? ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఎవరు నచ్చారు బాగా నీకు? ప్రభాస్ నచ్చారా? మేడం మీకు ఎలా అనిపించింది? సేమ్ అలా అప్పుడు మీరు చూసినట్టు ఉంటే ఏమైనా చేంజెస్ గట్రా చేశారు? ఎవరితో వచ్చావు? డాడీతో వచ్చావా? సరే ఎంజాయ్ చేయి బ్రో. సినిమా ఎలా అనిపించింది మీకు? నెక్స్ట్ లెవెల్ బ్రో. మళ్ళా ఓకే, ఇంటర్వెల్లో ఫస్ట్ పార్ట్లో ఇంటర్వెల్లో ఒక సీన్ అనుకున్నారు కదా, అది రీక్రియేట్ చేశారు. అది ఎక్సలెంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ లెవెల్ సినిమా అయితే. అంటే మీరు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూసినట్టయితే అందులో ఏమైనా చేంజెస్ జరిగాయా? చేంజెస్ అంటే అవంతిక ఆల్రెడీ చెప్పారు కదా ఇంటర్వ్యూలో, అదైతే లేదు. ఇంతకుముందు అనుకున్న ఒక సీన్ అయితే ఉంది, అదైతే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే సాంగ్స్ కటింగ్ ఏమైనా జరిగాయా? సాంగ్స్ మేజర్ సాంగ్స్ అయితే కట్ చేశారు. సాంగ్స్ అన్ని కూడా కట్ చేశారు. సో ఎలా అనిపించింది సో ఫార్? ఇంటర్వెల్ వరకు చూసారు. నెక్స్ట్ లెవెల్ బ్రో. ఎంగేజింగ్ ఉంది, ఎక్కడ బోర్ కొట్టలేదు, ఫుల్ ఎంగేజింగ్ ఉంది. కొత్త టీజర్ కూడా వేశారు, అది నెక్స్ట్ లెవెల్ ఉంది. యానిమేషన్ టీజర్ సూపర్ ఉంది. మీరేమని చెప్తారు? నేను ఫస్ట్ రిలీజ్ సినిమా ఈ బాహుబలి సినిమా. ఇప్పుడు వచ్చిన ఏ రిలీజ్కి వెళ్ళలేదు, ఈ రిలీజ్కి వచ్చాను. ఎంజాయ్ లాట్, చాలా ఎంజాయ్ చేశాను. సో మనతో పాటు రెబల్ స్టార్ ఫ్యాన్ అయితే ఉన్నారు. టీ షర్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. ఒక్కసారి బ్యాక్ తిరగడం, బ్యాక్ సైడ్ కూడా డిజైన్ ఉంది. ఓకే, సలాడ్ డిజైన్ అనుకుంటాను. సో మూవీ ఎలా అనిపించింది బ్రో? మీరు యాజ్ అ ఫ్యాన్గా చెప్పండి. ఆల్రెడీ చూసిన మూవీ, కాకపోతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకో మూవీకి రాదు బ్రో, రాదు. ఎందుకంటే అదొక ఆరా బ్రో. మళ్ళీ రాజమౌళి కూడా ఇలాంటి మూవీ తీయలేడు. వన్ టైం వాచ్, వన్ టైం మూవీ, వన్ టైం. ఇప్పుడు మేము ఈ 10 సంవత్సరాల ముందు వచ్చింది. అప్పుడు మా వయసు వేరు, ఇప్పుడు మా వయసు వేరు. మేము చూసాం. కానీ ఇప్పుడు అప్పట్లో ఉన్న వయసు వాళ్ళు ఇప్పుడు ఉంటారు, 12 years 15 years ఉంటారు. వాళ్ళకి అప్పుడు చూడలేరు. వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుని వింటారు అంతే. వాళ్ళకి ఇలాంటి ఫిలిం ఇలాంటి వస్తే మంచి ఆపర్చునిటీ. ఇలాంటి ఫిలిం రాదు బ్రో. ఏదైనా సరే RRR అయినా సరే, నెక్స్ట్ SSMB 28 ఉంది. ఇలాంటి సినిమా ఈ జానర్ వేరే. ఇది వార్ జోన్ లాంటి ఫిలిం మళ్ళీ రావు బ్రో. వన్ టైం వాచ్, వన్ టైం లైఫ్, అంతే బ్రో. సో ఇంటర్వెల్ వరకు సో ఫార్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా సీన్స్, సాంగ్స్ కట్ చేసినా సరే ఇంత ల్యాక్ అనిపించలేదు. ఎందుకంటే వీళ్ళకి స్టోరీకి ఏం కావాలో అదే పెట్టుకున్నారు. అది బెస్ట్. ఎందుకంటే మనకి 2 సినిమాలు కలిపితే 8 గంటలు 7 గంటలు ఉంటుంది. అవి చూస్తే జనాలు రారు. వాళ్ళకి రోజుకి 5 shows 4 shows వేసుకోవాలి కదా. సో ఏ సీన్ అయితే అవసరమో కథకి ఆ సీన్ ఉంచారు. మిగతా సాంగ్స్ అలాంటి అవసరం కాబట్టి తీస్తారు. సో చాలా పర్ఫెక్ట్గా చాలా ట్రిమ్ చేస్తారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. రీమాస్టర్ వర్షన్ 4K క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. సో పిల్లలకి ఎవరైతే చూడలేదు ఇంతకుముందు వాళ్ళకి చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో లాస్ట్లో ఇంటర్వెల్ సీన్ ముందు వచ్చే యానిమేటెడ్ సిరీస్ గురించి అందరూ బాగా చెప్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మేమైతే యానిమేటెడ్ సిరీస్ అంతా బాగుంటుంది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. యాజ్ అ ఫ్యాన్స్గా మనకి ఇంతకుముందు మావతార్ సినిమా వచ్చింది కదా, మావతార్ నరసింహ. సేమ్ 3D యానిమేషన్ బ్రో. 2D యానిమేషన్ లా కాదు, ఇది 3D యానిమేషన్ లా తీశారు. చాలా మంచి స్టోరీ తీయబోతుందని మేము అనుకుంటాం. ఎందుకంటే బాహుబలి చచ్చిపోయిన తర్వాత ఆయన ఆత్మ వెళ్ళిపోయేటట్టు చూపిస్తారు సినిమాలో. అక్కడి నుంచి ఇంద్రదేవుడు అలా చూపిస్తారు. మనకు స్టోరీ ఏంటో తెలియదు. ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు యానిమేషన్ సిరీస్ రాజమౌళి తీయట్లేదు, ఎవరో హిందీ ఆయన తీస్తున్నాడు. కానీ 3D యానిమేషన్ మాత్రం చాలా బాగుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. సో ఫార్ అదనమాట ఆడియన్స్ రియాక్షన్ అయితే. సో ఫైనల్ గా నేను ఒక్క మాట అడుగుతాను అందరికి, మూవీ ఎలా ఉంది ఇప్పటి వరకు?
బాహుబలి ఎపిక్ మూవీ రీ రిలీజ్ ఏదైతే ఉందో క్లైమాక్స్ ఇప్పుడే కంప్లీట్ అయింది. లోపల నుంచి జనాలు అందరూ వస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనే విషయాలు మనం అందరూ కనుక్కుందాం ఇప్పుడు. వేరే బ్రో మూవీ ఎలా అనిపించింది? బాగుంది బ్రో, చాలా బ్రో మూవీ బాగుంది, సూపర్ మంచిగా ఉన్నది. బ్రో మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మూవీ ఎలా అనిపించింది బ్రో? మూవీ ఎలా అనిపించింది? సూపర్ బ్రో. బ్రో మూవీ ఎలా అనిపించింది? సూపర్ బ్రో, బొమ్మ ఇట్టు ఇంటర్వెల్ సీన్ హైలైట్. సూపర్ అన్న, చాలా బాగుంది. మైండ్ బ్లోయింగ్. చాలా బాగుంది సినిమా. బ్రో మూవీ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. కరోట్లాగా ఉంది అది. బ్రో మూవీ ఎలా అనిపించింది? సూపర్. జై మహేష్మతి. సినిమా ఎలా అనిపించింది బ్రో మీకు? అప్పుడెప్పుడో వచ్చింది చూసినా నా, సేమ్ అలానే ఉంది. ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది, ఏం మారలేదు. ఫస్ట్ సీన్ ఉంటుంది కదా 1లా, అది కొద్ది మారే, కొద్ది 2 సీన్స్ వచ్చాయి, సేమ్ అలానే ఉంది. ఏది మారిపోయినా బాహుబలి రాజే. యాక్చువల్లీ ఇంటర్వెల్కి ముందు ఒక యానిమేషన్ ఒకటి రిలీజ్ చేసిండు, అది మామూలుగా సూపర్ ఉంది. అది కుట్టన్నా నా కొడుకు. జై మహేష్మతి. ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తాం బ్రో? బ్రో మూవీ ఎలా అనిపించింది? చెప్పిన రికార్డ్స్ రిలీజ్. బ్రో మూవీ ఎలా అనిపించింది? సూపర్. మీకు ఎలా అనిపించింది బ్రో? సూపర్. ఏమైనా మోడిఫికేషన్స్ చేస్తారా? ఏం చేయలేదు, యానిమేషన్ అంతే. ఓకే, యానిమేషన్ యాడ్ చేయాలి. బ్రో మూవీ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. బ్రో మూవీ ఎలా అనిపించింది? బాహుబలి బ్రో, దానికి మాటలు లేవు. సో ఇంకా వస్తున్నారు జనాలు మన దగ్గరికి. సో అదనమాట ఆడియన్స్ రెస్పాన్స్ అయితే అలా ఉంది. అండ్ మిగతా వాళ్ళందరూ వెనకాల నుండి చూస్తున్నారు కానీ ముందుకు వచ్చి మాట్లాడట్లేదు. చూద్దాం ఇంకెవరైనా మాట్లాడతారని చెప్పి. బ్రో సార్ మీకు ఎలా అనిపించింది సార్ మూవీ? బాగుంది. సేమ్ అట్లానే ఉందా, ఏమైనా చేంజెస్ గట్రా చేస్తారా? సేమ్ అట్లానే ఉందా? అండ్ యానిమేషన్ ఏదైతే ఉందో చాలా బాగుందని చెప్పి. చాలా బాగుంది. బ్రో మూవీ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది అన్న. ఓకే, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసిన. గొంతు పోయింది. బ్లాక్ కాఫీ తాగి మళ్ళీ మార్నింగ్ షో పోతున్నా 3 మళ్ళీ ఎల్లుండి మళ్ళీ వైసీఎక్స్ పోతా. మళ్ళీ ఇంకోసారి ఏమంటారు, వరల్డ్ ఫేమస్. సూపర్. సో అదనమాట ఆడియన్స్ రెస్పాన్స్ అయితే. అండ్ జై బాహుబలి. రాజంటే షారే, రాష్ట్రములంటే వేరేరా. జై బాహుబలి. జై ప్రభాస్. మైక్ మళ్ళీ నాకే ఇచ్చేస్తున్నారు, పట్టుకెళ్ళిపోవట్లేదు ఎవరు కూడా. సో ప్రజెంట్కి అయితే ఇంతే, లోపల అందరూ బయటకు వచ్చేసారు. సో ఫైనల్గా బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్కి వచ్చిన రెస్పాన్స్ అయితే ఇదనమాట. ఇది చూస్తున్నారు కదా ఆడియన్స్ రియాక్షన్ అలాగే ఉందో. అందరూ కూడా చెప్పేది అంటే యానిమేషన్ పార్ట్ ఏదైతే ఉందో ఇంటర్వెల్ ముందు అది మ్యాడ్ లెవెల్ స్టఫ్ అని చెప్పి అంటున్నారు. అండ్ అలానే సినిమా కూడా మోడిఫికేషన్స్ బాగా చేశారని చెప్పి, సాంగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కొంచెం ట్రిమ్ చేసినట్టు తెలుస్తుంది మనకి. సో ఓవరాల్గా చూసినట్టయితే సినిమా అదిరిపోయిందనే టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ కలెక్షన్స్ ఎంత వస్తాయి ఏమనుకున్నారని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి. ఇలాంటి మరెన్నో కంటెంట్ చూడాలనుకుంటే iDream Media ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.